క్యాబేజీ పువ్వు, టమాటా, శనగపప్పు కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దాంట్లో మామిడికాయలు ఉన్నది నేను మిక్స్ వేసానండి. మామిడికాయ సీజన్ కదా, మామిడికాయలు వేసాను. ఇది ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికి ముందుగా మనము క్యాబేజీ పువ్వుని, మామిడికాయ ముక్కల్ని పైన చెక్కు తీసేసి కట్ చేసుకోవాలి. క్యాబేజీ పువ్వుని కట్ చేసుకోవాలి. టమాటాలను చూసుకొని కట్ చేసుకోవాలి. పులుపు చాలకపోతే వేసుకుంటామండి. అలాగని టమాటా కూడా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. దీనికి ముఖ్యంగా మనం ఏంటంటే ముందుగా జీలకర్ర కాదండి, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి, ఆ తర్వాత కరివేపాకు వేసి బాగా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనికి వేస్తామండి. వేసిన తర్వాత మనము కాలీఫ్లవర్ని కూడా వేసుకుంటాము. కాలీఫ్లవర్ని వేసేసుకొని బాగా వేగిన తర్వాత శనగపప్పు కూడా వేస్తామండి. వేసి ఆ రెండు బాగా వేగుతున్నప్పుడు కొద్దిగా మామిడికాయ ముక్కలు, ఒక 2-3 ముక్కలు, మ్యాక్సిమం 4 ముక్కలు వేస్తామండి. వేసి కొంచెం వాటర్ వేస్తాము. ఉడుకుతుండగా మనము టమాటాను, ఒక మెత్తగా అయిన టమాటాను శుభ్రంగా చేతితో నలిపేసి అందులో వేసేయడమేనండి. శుభ్రంగా మెత్తకతో వేసేయచ్చు, లేకపోతే చిన్నగా గుండగా కట్ చేసైనా వేసుకోవచ్చు. నేనైతే చేతితో మెత్తగా ఉంది కదా చిదిమేసే వేస్తున్నానండి. ఆ నీళ్ళతో ఉడుకుతున్నప్పుడు అందులో వేసిస్తామండి. వేసిస్తే టమాటా ఫ్లేవర్ కూడా కలుస్తుంది కదా, కలరు వస్తుంది, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు ఇందులో ఎక్కువ వేయమండి, చాలా కొద్దిగా 1-2 ముక్కలు, మ్యాక్సిమం 4 ముక్కలు వేస్తామండి. శుభ్రంగా కారము, మసాలా అన్నీ వేస్తాం. టమాటా పౌడరు, నేను టమాటా కోసం ఉంచిన పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్, అది నేను వేసానండి. వేసి ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.